బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చందానగర్ రోడ్డు కుంగింది. దీప్తి శ్రీనగర్ లో మెయిన్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ పెద్ద గుంట ఏర్పడింది. ఆ రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్, డ్రైనేజ్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు కుంగిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు కుంగుదలకు కారణాలను ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లోని చందానగర్ లో రోడ్డు కుంగింది. ఆ విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అయితే ఆ రోడ్డు కుంగడానికి గల కారణాలేంటి? చందానగర్ పరిధిలోని దీప్తి నగర్ లో ఒక్కసారిగా రోడ్డుపై పెద్ద గోతి ఏర్పడింది. అక్కడ భూమి కుంగిపోవడంతోనే ఒక్కసారిగా అక్కడంతా కూడా నుయ్యి ఏర్పడడంతో స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు దీనికి గల కారణాలు ఏంటనే దానిపైన జిహెచ్ఎంసీ అధికారులకి ఫిర్యాదులు చేయగా వెంటనే అక్కడికి స్పాట్ చేరుకొని దీప్తి నగర్ లో రోడ్డు కుంగడానికి గల కారణాలపైన విచారణ జరుపుతున్నారు. వీలైనంత త్వరగా ఆ గొయ్యినంతా కూడా పూడ్చి వేయాలని చెప్పేసి స్థానికులు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కింద పక్క నుంచి డ్రైనేజ్ లైన్, అదే విధంగా వాటర్ లైన్ ఉండడంతో ఒక్కసారిగా నిన్న మొన్న కురిసిన వర్షాలకు రోడ్డు కుంగిందా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపైన ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ పరిశీలిస్తున్నారు. వెంటనే ఈ రోజే రోడ్డుకి మరమ్మతులు చేసి ఆ గొయ్యి పూర్తి చేయాలని చెప్పేసి కూడా కాలనీవాసులు చెప్తున్నారు. ఎందుకంటే దీప్తి నగర్ కి వెళ్లే ప్రధాన రహదారి అది. నిత్యం వేల మంది అక్కడ నుంచి అక్కడ ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే దాన్ని మరమ్మతులు చేసి వీలైనంత త్వరగా ఆ గొయ్యిని పూడ్చాలని చెప్పేసి కూడా వారు జిహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. అసలు రోడ్డు కుంగడానికి గల కారణాలని ప్రస్తుతం అయితే అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.